విజయవాడ రైల్వే స్టేషన్లో బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫారంలో బీఆర్కే సంస్థ ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి రెస్ట్ రూమ్స్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రెస్ట్ రూమ్స్ను పరిశీలించి ప్రయాణికులకు అందించే సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నార్త్కి సౌత్కి మధ్య పెద్ద జంక్షన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువని, ఇందుకు అనుగుణంగా డార్మటరీస్ కావాలని తెలిపారు. బీఆర్కే వారు ఏర్పాటు చేసిన డార్మటరీస్లో అన్ని ఏసీ రూమ్లు, మంచి టాయిలెట్ సౌకర్యాలతో డార్మటరీ చాలా అద్భుతంగా ఉందన్నారు. త్వరలో డిమాండ్లో ఉన్న మచిలీపట్నం గోవా ట్రైన్ను సైతం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అమ్మవారి పేరుతో ఒక ట్రైన్ ఏర్పాటు చేయాలని గతంలో రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు. అనంతరం బీఆర్కే ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ అధినేత రవికుమార్ మాట్లాడుతూ ₹1,00,00,000 వ్యయంతో రెస్ట్ రూమ్స్ను ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. ఏసీ సౌకర్యాలతో పాటు వైఫై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. తక్కువ ధరకే రెస్ట్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పి నాగు, నూర్ బాషా, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రముఖ వ్యాపారవేత్త కె దస్తగిరి, బీఆర్కే సంస్థ ప్రతినిధులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు. దీని గురించి గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటులో దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన వెంబట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయటం, దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాటికి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్కి కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకువెళ్ళే విధంగా టెండర్లో ఏదన్నా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు, ఇటు కౌంటర్, 2 కౌంటర్లు, 2 వైపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్లో డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20వ తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్, దేశంలో అత్యంత బిజీ స్టేషన్ అయిన ఈ విజయవాడ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ సుమారు 1100 మంది పనిచేస్తారు రోజువారీ. ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వారు పనిచేస్తారు, అవుట్సోర్సింగ్ కాకుండా. ఇంత స్టేషన్కి ఎన్నో సౌకర్యాలు కావాలి. ఈ బిజీ మూలంగా కొన్ని రైళ్లు కూడా ఆపడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి త్వరలో శాటిలైట్ స్టేషన్స్ కూడా కొనదల, రాయనపాడులో స్టార్ట్ అవబోతున్నాయి. వాటితో వల్ల కూడా కొంత ఉపయోగం చెందుతుంది. కాబట్టి అత్యంత పెద్ద జంక్షన్ అయిన విజయవాడ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా రైల్వే అధికారులతో మాట్లాడి దృష్టి తీసుకెళ్తాం. ఇవాళ అదే కూడా ఇవాళ ప్రయాణికుల సౌకర్యార్థం బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో పైన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 168 స్లీపర్ టైప్ బెడ్స్తో డార్మెంటరీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఏసీతో, చక్కటి బాత్రూమ్స్తో సౌకర్యాలు కల్పించారు.
వాళ్ళ ఉన్న ఈ స్టేషన్ ఫెసిలిటీకి 160 కూడా సరిపోవు. తప్పకుండా ఎన్నో ట్రైన్లకి కనెక్టింగ్ ఇందాకే చూసాం. కొంతమంది ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చి, కొంతమంది ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇది ఒక జంక్షన్గా సౌత్ నార్త్కి కనెక్షన్ జంక్షన్గా ఉపయోగపడే దీని చోట మంచి రెస్ట్ రూమ్లు ఓపెన్ చేసిన, మంచి స్లీపింగ్ రూమ్స్ ఓపెన్ చేసిన, అన్నిటికన్నా సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బీఆర్కే స్లీపింగ్ పార్ట్స్ వారికి, వారి యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రైల్వే డిపార్ట్మెంట్ వారికి మరొక్కసారి మరిన్ని సౌకర్యాలు వచ్చే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ, తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా రైల్వేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రతిదీ డిమాండ్. అందరూ కూడా అమృత్ భారత్ స్లీపర్ కోచ్ బెంగళూరుకు అడుగుతున్నారు, అహ్మదాబాద్ సూరత్కు అడుగుతున్నారు. వీటితో పాటు మరిన్ని గోవాకి, అంతకుముందు మచిలీపట్నం గోవా ఎప్పుడో అనౌన్స్ చేశారు, అది కూడా రాలేదు. ఈ ట్రైన్లన్నీ ఈ సంవత్సరం కాలం లోపల వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవి సెంట్రల్ ఏసీతో ఉందండి, వైఫై ఉంది, హాట్ వాటర్ ఉంది ఫెసిలిటీ. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా సపరేట్ ఛార్జర్తో పాటు లైటు, ఫ్యాను అన్నీ సపరేట్గా ఉంటాయి. లేడీస్ కూడా సపరేట్గా బ్లాక్లు ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీకి సపరేట్గా ఉన్నాయి. అన్ని ధరల్లో అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ స్టే చేయడానికి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరా అంతా క్లియర్గా ఉంటుంది. సెక్యూరిటీ లగేజ్ పెట్టుకోడానికి ఎక్కడెక్కడ వాళ్ళ కిందే లాకర్లు కూడా ఏర్పాటు చేస్తాం, సపరేట్ లాకర్తో అన్నీ ఉంటాయి. నా పేరు రవికుమార్ అండి. మొత్తం 168 బెడ్లు వచ్చాయండి. 30 బెడ్లు డబుల్ వస్తుంది, 138 బెడ్లు సింగిల్ వస్తుంది. ఇది 5 సంవత్సరాల పర్మిషన్ అండి. 5వ తరగతి నుంచి 5 సంవత్సరాల పర్మిషన్. ఈ కొత్త విధానం అండి. విజయవాడలో స్టేషన్లో ఇదే నూతనంగా సుమారు ₹1 కోటి దాకా ఖర్చు అయిందండి, మొత్తం లైసెన్స్ ఫీజుతో కలిపి.